హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ సేవిస్టా. దిస్ ఈజ్ సుమన్. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను, 100% వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నన్ను అడగవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్స్కి సంబంధించినవి కాకుండా, లవ్, రిలేషన్షిప్, మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా, జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఓకేనా? సో కొంతమందికి అంటే బిజినెస్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు, ఫినాన్షియల్ స్టెబిలిటీ, బిజినెస్ స్టెబిలిటీ. ఓకేనా? ఎవరైనా సరే బయట అప్పులు ఇచ్చి డబ్బులు తిరిగి ఇవ్వని వాళ్ళకు, మళ్ళీ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ డబ్బులు తిరిగి రావాలన్నా ఎట్లాంటి పరిహారాలు పాటించాలి ఏంటి అనేది నేను చెప్తాను, నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఓకేనా? అది. సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగే చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట. సారీ. సో టైమ్లెస్ లవ్ రీడింగ్, ఇది ఎవరైనా చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. నో కాంటాక్ట్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. ఓకేనా? ఎవరికి రిజనేట్ అయితే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. సో నేను వీడియో, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఈ వీడియో చూసేటప్పుడు మీ పార్ట్నర్ ఫేస్ని, మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక్కసారి ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? ఓకే. సో పర్సనల్ రీడింగ్ అంటే నేను చెప్పాను కదా, ఓన్లీ రిలేషన్షిప్కి సంబంధించినవే కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగవచ్చు. ఓకేనా? చూద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే, మరి మీ పార్ట్నర్ తన లోపల తన డీపెస్ట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పార్ట్నర్ లోపల మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్, వాళ్ళ డీపెస్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. డోర్ టు రొమాన్స్, ద థింకింగ్ మ్యాన్, woman holding a heart, door to value, woman holding a coin, man holding a coin. సరే, ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం. సో ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే, సారీ అండి, మీతో ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి. మీతో ఏమంటారంటే సెక్సువల్ డిజైర్ ఎక్కువ ఉంది మీ పార్ట్నర్కి మీ విషయంలో. సో మీతో ఒక రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి, న్యూ రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలని అయితే మీ మీద ఉంది. అంటే మీ పర్సన్కి తన హార్ట్లో, తన మనసులో చాలా చాలా లాట్ ఆఫ్ లవ్ అన్నమాట. సో అంటే మీ పర్సన్ గుండెల్లో లాట్ ఆఫ్ ప్యార్ ఉందన్నమాట. అలా ఉంది ఇక్కడ ఎనర్జీ. అంటే లిటరల్లీ మనసు పొంగిపోతుంది మీ అచీవ్మెంట్స్, మీ టాలెంట్స్కి, మీ మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ ఎనర్జీకి. సో మీరు ఏదైతే సాధిస్తున్నారో దానికి, మీ నాలెడ్జ్కి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమన్కి, మీ టాలెంట్కి, మీ తెలివితేటలకు, మీ అందానికి ఫిదా అయిపోయారన్నమాట. అది ఫుల్ ఫిదా అయిపోతున్నారు ఇప్పుడు మీ ఎనర్జీస్కి. సో మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి, ఒక రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ జనరల్గా ఏంటంటే డివైన్ ఫెమినైన్, చూడండి ఇక్కడ డివైన్ ఫెమినైన్, డివైన్ మ్యాస్కులైన్ రెండు ఉన్నాయి. సో ఇక్కడ డివైన్ మ్యాస్కులైన్ వచ్చేసి ఎమోషన్స్తో నిండిపోయి ఉన్నారు మీ మీద.
బట్ డివైన్ మ్యాస్కులిన్ వచ్చేసి ఫైనాన్షియల్గా జాబ్ ఆర్ కెరియర్ గ్రోత్ వంటి మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డివైన్ ఫెమినిన్ వచ్చేసి మగవాళ్ళు ఆడవాళ్ళని కాదు, ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే. ఎప్పుడు కూడా డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ సమానంగా ఉండాలి. అప్పుడే ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. అది మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళు అయినా సరే. సో అదనమాట. సో ఇక్కడ చూడండి, థింకింగ్ మ్యాన్. మీ పార్ట్నర్ ఏంటంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, నో డౌట్. దీనిలో మీ గురించి 24/7 వీళ్ళు ఆలోచిస్తున్నారు. స్లీప్లెస్ నైట్సే నడుస్తున్నాయి. థింకింగ్, చాలా ఓవర్ థింకింగ్. సో ఎనలేని ఎమోషన్స్, వాల్యూ, రెస్పెక్ట్. తన ఆలోచన ఎంత డీప్ థింకింగ్ చేస్తున్నారంటే మళ్ళీ మీతో రీసైకిల్ అవ్వాలని, మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. ఎట్లా చెప్పాలి అంటే మీకు వీళ్ళు ఒక బోన్లో ఉన్న సింహంలాగా ఉన్నారన్నమాట. అంటే ఒక రియాలిటీలో చెప్పాలంటే ఒక పంజరంలో రామచిలుక ఎలా ఉంటుందో, మీరు పంజరం అయితే వాళ్ళు రామచిలుకలాగా ఇరుక్కుపోయారనమాట. తన మనసు అంతా మీలో ఇరుక్కుపోయింది. తన ప్రాణం మొత్తం మీలో ఇరుక్కుపోయిందండి. లిటరల్గా చెప్పాలంటే మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వీళ్ళు, మీకు అలవాటు అయిపోయారు వీళ్ళు, మీ అడిక్షన్లో ఉన్నారు వీళ్ళు. ఓకేనా? తన ప్రాణం అంతా మీ దగ్గరే ఉంది, తన ప్రాణం మీతో ఇరుక్కుపోయిందని అది. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీకు చాలా చాలా అడిక్ట్ అయిపోయారు, అలవాటు అయిపోయారు. మీ ఆలోచన నుంచి వీళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు. ఓవర్ థింకింగ్, చాలా చాలా ఓవర్ థింకింగ్ ఉంది వీళ్ళకి. అంటే ఇక్కడ ఏంటంటే తను చాలా అంటే చాలా మిమ్మల్ని మెస్మరైజింగ్గా ఉన్నారు. తను చాలా హ్యాపీగా ఉన్నారు. మీ అచీవ్మెంట్స్ ఏంటో, మీరు సాధించినవి ఏంటో వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇక్కడ ఇవి ఎవరి ఎనర్జీస్ మీరే తీసుకోండి. ఓకేనా? అన్నీ అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు. సో ఇక్కడ వచ్చేసి నెంబర్ 33, నెంబర్ 46, నెంబర్ 44, నెంబర్ 43, 42 అండ్ 31. సో ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మీ లక్కీ నెంబర్స్ అయినా కావచ్చు అంటే. ఓకేనా? సో మీ అదృష్ట నెంబర్ ఉంటుంది కదా, అవి ఎవరివైనా ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. గమనించండి, నెంబర్ 33, 46, 44, 43, 42, 31. ఓకేనా? అది 3 + 3 6. మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు. 6 + 4 10. ఓకేనా? సో మీరు పుట్టిన తేదీ అయినా ఉండొచ్చు. 8, 7, 6, 4. ఇవి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ పుట్టిన డేట్ అయి ఉండొచ్చు. ఓకేనా? మీరు గమనించుకోండి. అంటే ఇక్కడ అందరికీ అన్నీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కదా. సో అది. సో ఇక్కడ ఏంటంటే మీ అచీవ్మెంట్స్ ఏమున్నాయో మీరే తెలియజేశారు మీ మెసేజ్ తోటి. ఇక్కడ అంటే మీరు ఏమేమి సాధించారు, మీ అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయో మీరు తెలియజేశారు మీ మెసేజ్ తోటి. ఎందుకంటే పాస్ట్లో చాలా తక్కువ చేసి చూశారు మిమ్మల్ని ఇక్కడ. డెఫినెట్గా పాస్ట్లో మిమ్మల్ని చాలా చాలా తక్కువ చేసి చూశారు మిమ్మల్ని మీ పార్ట్నరు. సో మీకు చాలా కోపం ఉంది, కడుపు నిండా కోపం ఉంది, కుండ నిండా బాధ ఉంది. బాధ ఉంది. సో దాంతోపాటు ప్రేమ కూడా ఉంది. ప్రేమ తక్కువ ఉంది, బాధ ఎక్కువ ఉంది. ఇలా ఉన్నాయన్నమాట. కోపంతో మాట్లాడి చూశారు. ఇంటర్నల్గా కోపం కూడా బయటికి షో ఆఫ్ చేయలేరు. సో రియల్లీ చెప్పాలంటే ఇంటర్నల్గా బయటికి షో ఆఫ్ చేయలేదు. మీరు ఎన్ని తిట్టినా కూడా, మీరు ఎన్ని పెడుతున్నా కూడా, అంటే జనరల్గా ఏంటంటే ఇది కోపం కాదు, ఇది ఇలానే అవుతుంది. ఎవరో ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా పెట్టేశారు. ఒకప్పుడు నన్ను ఇంత తక్కువ చేసి చూశారు కదా, ఇదిగో ఇది నేను సాధించింది ఇది అని ఒక అహంకారంతో కాకుండా ఒక బాధతో పెట్టారు కొంతమంది. సో జనరల్గా ఏంటంటే మనం ఎవరినో తక్కువ చేసి, ఎవరినో ఇన్సిస్ట్ చేసి, క్రిటిసైజ్ చేసి ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు అనమాట. అంటే మన కింది స్థాయి వాళ్ళని కూడా తక్కువ చేసి చూడకూడదు ఎప్పుడు. అది ఎప్పటికీ కూడా ఒక హ్యూమానిటీ, ఒక సంస్కారం అనేది కాదనమాట అది. అలాంటి వాళ్ళు ఏ రోజునైనా, సో ఎప్పుడైతే మన కింది స్థాయి వాళ్ళని కూడా మనము గౌరవిస్తామో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్తారు. డ్యామ్ షూర్గా అది డెఫినెట్గా వెళ్తారు. సో అందరికీ ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, కింది స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా. సో ఎదుటి వాళ్ళకి వాళ్ళ స్టేటస్ని బట్టో, వాళ్ళ అపియరెన్స్ బట్టో వాల్యూ ఇవ్వకండి. వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాల కోసం. అది వాళ్ళేం తప్పు చేయట్లేదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే.
అంతేగాని చిన్న పని పెద్ద పని, ఇది చిన్నవాడు పెద్దవాడు కింది స్థాయి పెద్ద స్థాయి అనేది ఎప్పుడు చూడకూడదు. అందరినీ ఈక్వల్గా చూడాలి ఎప్పుడు. అప్పుడే ఎవరైతే వాళ్ళు అందరినీ ఈక్వల్గా చూస్తారో ఖచ్చితంగా వాళ్ళు డ్యామ్ షూర్గా మంచి పొజిషన్లో ఉంటారు. డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నమాట. అది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు డోర్ టు వాల్యూ చూడండి, హార్ట్ని తన చేతిలో పట్టుకుని వెయిట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. తను ఎక్కడున్నా ఇప్పుడు హ్యాపీగా అయితే లేరు. ఈవెన్ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు ఏమాత్రం సంతోషంగా లేరు. మీరే గుర్తొస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక బ్లాజమింగ్ ఫీల్డ్లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. సో మీరు పక్కన ఉంటే మీరు పక్కన ఉంటే వాళ్ళు ఒక బ్లాజమింగ్ ఫీల్డ్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. మీకు దూరంగా ఉన్నా కూడా మీకు పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. మీ బ్యూటీ మీద, మీ కాయిన్స్ మీద, మీ స్ట్రాటజీస్, మీరు ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారో మైండ్ గేమ్స్ తోటి, ఇప్పుడు మీరు అలా ఉన్నారు. ఎమోషన్స్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే తగిన ఎదురు దెబ్బలు అలాంటివి కదా. చూడండి, కన్నింగ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా. అది అట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఓకేనా? అది అంటే ఇక్కడ చూడండి, ఒకప్పుడు మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఒకప్పుడు మీ వాల్యూని మీరే దిగజార్చుకున్నారు. మీరే వాళ్ళకి ఒక ఈగో బూస్టప్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. ఈరోజు ఏం చేశారంటే ఆ ఈగో తీసేసి విసిరి కింద పడేసి మీ పాదాల కింద తొక్కుతున్నారు ఎనర్జెటికల్లీ. ఎలా అంటే మీ అందాన్ని డెవలప్ చేసుకోవడము, మీ పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడము, ఐ డోంట్ కేర్ అనడము ఉంది. మీకు కూడా ప్రేమ ఉంది, మీకు ప్రేమ లేదని అనను, మీ పార్ట్నర్ విషయంలో ప్రేమ లేదని అనను. కానీ మీరు ఇచ్చిన అలుసు, మీరు ఇచ్చిన కేరింగ్ వల్ల వాళ్ళు ఈగో పెంచుకొని, మీరు ఎక్కడికి పోతారులే నాతోనే ఉంటారని ఒక ఈగో పెంచుకొని, సో ఇండైరెక్ట్గా మీరే ఈగో బూస్టప్ చేసేసి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. సో అలా నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం వల్లనే వాళ్ళు మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మీరు వాళ్ళని కింద విసిరి పడేసి మీ పాదాల కింద తొక్కేశారు మీ యొక్క ఎనర్జీతోని. అది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ అందాన్ని మీరు డెవలప్ చేసుకోవడం, మీ పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడం, ఐ డోంట్ కేర్ అనడం. ఓకేనా? సో మీకు కూడా లవ్ ఉంది, కానీ షో ఆఫ్ చేయట్లా. మీరు ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఉమెన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే మీరు ఒక వాల్యూ ఇవ్వకపోతే నా వాల్యూ ఏమి దిగజారిపోదు, ఇదిగో ఇంతకంటే ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి అచీవ్మెంట్ చేశాను, నేను సాధించానని ఇప్పుడు మీరు చెప్తున్నారు. సూపర్, వెరీ గుడ్. ఇట్లా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఇలా ఈగోయిస్టిక్గా ఉన్న మీ పర్సన్స్ విషయంలో మీరు అచీవ్మెంట్ చేసి మీరు ఇలా బౌన్స్ బ్యాక్ అవుతే మీ వాల్యూ ఏంటని తెలుస్తుంది. ఓకేనా? సో ఒకప్పుడు మీ పర్సన్ అందాన్ని కానీ టాలెంట్ని కానీ అప్రిషియేట్ ఒకప్పుడు అంటే మీ పర్సన్ మీ బ్యూటీని కానీ మీ టాలెంట్ని కానీ అప్రిషియేట్ చేసే పర్సన్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఈగోతో నిండిపోయారు కదా, వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోవడం అవుతుంది కదా, అందుకే వాళ్ళు అలా ఫీల్ అవుతారు అన్నమాట. సో వాళ్ళకంటే ఎక్కువ ఎవరు కాదు, వాళ్ళకి అంత స్వార్థపరులు అనమాట. అది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఈగో ఎక్కడ పడింది? పాతాళానికి తొక్కబడింది. ఇప్పుడు మీ పార్ట్నర్ ఈగో ప్రైడ్ ఏదైతే ఉందో పాతాళానికి తొక్కబడింది. అది. సో మీ మీద మీ లైఫ్లో మళ్ళీ అచీవ్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, వచ్చి స్ట్రాటజీస్ ప్లాన్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి మీకు సారీ చెప్తారో, మరి మీ కాలు పట్టుకుంటారో, మరి ఇండైరెక్ట్గా చెప్తారో, డైరెక్ట్గా చెప్తారో, మీ లైఫ్లోకి అయితే రావడానికి ప్లాన్ చేస్తున్నారు మీ పార్ట్నర్. సో వాళ్ళ హార్ట్స్కి ఒక హీలింగ్ మీరే అన్నమాట. అది. ఇక్కడ ఎక్కువగా చూస్తున్న వాళ్ళలో గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అదేవిధంగా పొలిటీషియన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, మెడిటేషన్ సెంటర్స్ వాళ్ళు అయి ఉండవచ్చు. ఎక్కువగా డివోషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే నీ దగ్గర ఉంటేనే ఒక హ్యాపీనెస్, ఒక హీలింగ్, నీ ప్రజెన్స్లోనే ఒక హ్యాపీనెస్ ఉంది వాళ్ళకి. సో మీ ప్రజెన్స్లోనే ఒక సక్సెస్, ఒక హ్యాపీనెస్, ఒక హ్యాపీ జర్నీ, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, ఒక అబండెన్స్, ఒక విక్టరీ ఉంది. సో ఏ విధంగా అయినా సరే మీ లైఫ్లోకి మళ్ళీ అచీవ్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి, వచ్చి సారీ చెప్పాలి, ఒక స్ట్రాటజీస్ ప్లే చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇచ్చి మీకు అపాలజీ చెప్పాలి, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వీళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారన్నమాట. అంటే వీళ్ళలో ఒక రియలైజేషన్ అనేది వచ్చింది డెఫినెట్గా. అది. సో ఇవి మీ పార్ట్నరు లోపల దాగి ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ అన్నమాట. సో ఓవరాల్గా
మీ పార్ట్నర్లో ఓవర్ థింకింగ్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఒక న్యూ స్టార్ట్ చేసి ఒక న్యూ సైకిల్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు, న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో అయితే తప్పకుండా వీళ్ళు ఉన్నారు. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.